హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు కాసగోని సంధ్యారాణి. ఇవాళ వీడియో వచ్చేసి పొద్దుగాలనే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టిఫిన్ అంటే దోశ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఉల్లిగడ్డలు కోసుకున్నాను, అందులో తగినంత ఉప్పు వేసాను. వీటిని అంటే బాగా పిసకాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఉల్లిగడ్డలను ఇట్లా పిసికితే మన హోటల్లో దోశ ఎలా వేస్తామో మన బియ్యం పిండి వేసుకున్నా కూడా, బియ్యం పిండి కలిపి అట్లు పోసుకున్నా కూడా హోటల్లో దోశ వచ్చినట్టు వస్తుంది ఫ్రెండ్స్. అందుకే వీటిని ఇట్లా పిసుకుతా ఉన్నాను. ఇగో ఇలా నీళ్ళు వచ్చేదాకా పిసికి ఇందులో పిండి కలుపుతున్నా. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. అలా పల్సా కాకుండా, గట్టిగా కాకుండా ఇలా మోతాదులో కలుపుకోవాలి. మన పెద్దవాళ్ళు దీని మీద నూనె రాయడానికి కట్టెకు దారం అది క్లాత్ కట్టి పెనం మీద నూనె రాసేది. అప్పుడు నేను కూడా మొన్నటిదాకా అలానే చేశాను. ఇప్పుడు ఏంటిదంటే పెనం మీద కొంచెం స్పూన్ అంతా నూనె వేసి ఇగో ఈ ఉల్లిగడ్డకు ఇలా చెక్కి దాన్ని ఇలా రాస్తున్నానండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలామంది దోశ పెనానికి దీంతోటే రాస్తారు. మేము బియ్యం పిండితోటి పోసుకుంటాం కాబట్టి నూనె కంపల్సరిగా వేయాలి. ఇలా ఒక్క చుక్క నూనె వేసుకొని కట్టెకు క్లాత్ కట్టి తుడుచుకుంటా ఈ నూనె వేస్తూ ఒక్క 10 నిమిషాలు, 5 నిమిషాలు, 2 నిమిషాలు ఆ దోశ అయిందనదా ఉడికింది అనేదాకా మూత పెట్టుకోవాలండి. ఇలా ఎన్ని దోశలైనా పోసుకోవచ్చు, ఇరిగిపోకుండా వస్తాయి. ఎందుకంటే ఉల్లిగడ్డ బాగా కలిపి పోసినాం కాబట్టి ఇచ్చుకపోకుండా వస్తాయి. మేము చిన్నప్పుడు పోసేది ఉంటే ఫస్ట్ ఈ పెనం మీద, మేము పెనమే అంటామండి, మీరు దోశ పెనం అంటారు. ఈ పెనం మీద రొట్టెలు చేసిందంటే అప్పుడు రొట్టెలకు దోశలకు అన్నిటికీ ఒకటే ఉండేదండి. ఇప్పుడంటే దోశకు ఒక పెనం, రొట్టెకు ఒక పెనం, అది ఇది అని వాడుతున్నాం. కానీ అప్పుడు మాత్రం దోశకైనా రొట్టెకైనా మళ్ళీ జొన్న రొట్టె, పచ్చ జొన్న రొట్టె అన్నీ ఒకటే దాని మీద చేసేది. చేసినప్పుడు మళ్ళీ ఈ దోశ పోస్తే అస్సలు రాకపోయేది. 1, 2 మేము అనుకునేది అంటే అమ్మమ్మ నానమ్మ చెప్పేది, 1, 2 ఇసుకపోయినాకనే వస్తాయి బుజ్జి అని చెప్పేది. ఇప్పుడు మాత్రం నేనైతే ఒక 2-3 సంవత్సరాల కాంచలి, నాకు తెలిసిన కాంచలి నేను ఇలా ఉల్లిగడ్డలు కలిపి పోస్తూ ఉంటే, నాకు అంతకుముందు తెలియదు, లేని పెగ్గలు తెలియదు. ఇట్లా చేసిన కాంచలి ఈ దోశలు ఇచ్చుకపోకుండా వస్తానాయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.